అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్. నేను గణేష్. నేను ఒక ఆడియో వినబెడతా. ఆడియో విన్న తర్వాత దీని గురించి మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి వినే ప్రయత్నం చేయండి. ఇది లేకపోతే మూసాడట. శశాంక్ ఎస్ఐ అంటూ పవన్ కుమార్ ఎస్ఐ వీళ్ళిద్దరు నాతో డైరెక్ట్ అన్నారు, ఈ సంగతే చూస్తామని అన్నారు. ఈ రోజు వాటితో నాకు కావాలని సంపిస్తామని కూడా చెప్పిండ్రు. నిన్ను చంపుతాడు వాడు ఖచ్చితంగా, నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో, ఎస్పీ కూడా మాకు దగ్గరే అని చెప్పిండు. ఎస్పీ పంపుతలే మేము ఇట్లా చేస్తామని చెప్పిండు. ఈ రోజు ఖచ్చితంగా నా సావుకు కారణం పోలీస్ డిపార్ట్మెంటే. నేను చచ్చిపోతే కారణం పోలీస్ డిపార్ట్మెంటే. పోలీసులే కావాలని నా మీద ఉసిగొలిపి చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది సాక్ష్యం. ఇదే ఈ వీడియోనే చివరి వీడియో. ఇద్దరు ఉంటారట, లేకపోతే రైట్. వీడియో విన్నాక మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది జయశంకర్ భూపాల్పేట్ జిల్లా మహాదేవ్పూర్ మండల్ సూరారం గ్రామంలో జరిగినట్టుగా సమాచారం. అయితే ఒక ల్యాండ్ వివాదంలో ఇరు వర్గాల మధ్య గొడవలు అయినాయంట. గొడవలు అయితే మధ్యలో పోలీసులు జోక్యం చేసుకొని అధికార పక్షానికి సపోర్ట్ చేసి వాళ్ళతోటి మిమ్మల్ని చంపిస్తాం అని చెప్పి మోకా మీద ఎస్ఐ గారు ఉండి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? మీరు ఒకసారి ఆలోచన ప్రజలారా. ఈయన చెప్తా ఉన్నాడు, ఒక ఇద్దరు ఎస్ఐలు అక్కడ ఉండి అధికార పక్షంలో ఉన్న నాయకులతో చేతులు కలిపి వీళ్ళ మీద దాడులు చేయించిర్రు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏమైంది, ఇది ఏం సంఘటన జరిగింది, దీని మీద బాధితునికి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సివిల్ మ్యాటర్లో పోలీసులు ఇన్వాల్వ్మెంట్ అవ్వడమే ఎక్కువ అంటే దీంట్లో వాళ్ళ సొంత మాటలతో ఇలా మాట్లాడారు అని చెప్పి బాధితుడు చెప్తా ఉన్నాడు. को कॉल किया है, वो अभी दूसरे कॉल पर व्यस्त है, कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. The person you have called is ఏదైనా ఉంటే రూల్ ప్రకారంగా వెళ్ళాలి, అదేవిధంగా లేదంటే కోర్టు ద్వారా నోటీస్ తెచ్చుకోవాలి. కానీ ఇలా దాడులు చేయడం ఎంతవరకు కరెక్టు? అన్న నమస్తేనే అన్న. హలో అన్న నమస్తే. నేను లైవ్లో ఉన్నారా అన్న? అసలు ఏం జరిగింది, ఈ దాడి ఎట్లా జరిగింది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయ అన్న. నేను టెంపుల్ పోదామని బయటకు వచ్చిన అన్న. మా ఇంటి నుండి టెంపుల్ పోదామని బయటకు వచ్చి మెయిన్ రోడ్ గుండా వెళ్తున్నా. వెళ్తుంటే అక్కడ ఇద్దరు కానిస్టేబుల్ కనబడ్డారు. కానిస్టేబుల్ కనబడితే మిమ్మల్ని ఏఎస్ఐ సివిల్ కేసుల ఎంటర్ కమ్మని గోడలు ఎట్లా పెట్టిస్తున్నారు నడి రోడ్డు మీద, మీకు ఏ అథారిటీస్ ఉన్నాయంటే మమ్మల్ని ఎస్ఐ పంపిస్తున్నాడు, పంపిస్తేనే మేము అది చెక్ చేస్తున్నాము అంటే ఇట్లా గోడలు కూడా పెట్టిస్తారా మీరు పోలీసు వాళ్ళు? ఏ అథారిటీస్ తోటి గోడలు పెట్టిస్తున్నారు అంటే ఇట్లా కూడా చేస్తున్నారా, మీకు ఇలాంటి రైట్స్ ఉన్నాయా, ఏ చట్టం ప్రకారం చేస్తున్నారు అని నేను అడిగితే మమ్మల్ని ఎస్ఐ పంపించిండు. ఇద్దరు ఎస్ఐలు పంపిస్తేనే మేము వచ్చినాం. ఇట్లా ఎన్నిసార్లు పంపిస్తాడు మీ ఎస్ఐ, ఎన్నిసార్లు బెదిరిస్తాడు అని చెప్తే మాకు ఎస్పీ నుండి ఆర్డర్స్ అన్నా అని అన్నాడు. ఎస్పీ నుండి ఆర్డర్స్ ఉంటే మమ్మల్ని అరాచ్మెంట్ చేసుడేంది, ఒక 10 మంది నడిచే దారికి మొత్తానికి కంపౌండ్ హాల్ వేసి మూసిపెట్టమని ఎస్పీ గారు చెప్పిర్రా, ఎస్ఐ గారు చెప్పిర్రా అని అంటే నువ్వు ఎవరికో దిక్కున్న కాడ చెప్పుకోవాయా, నేను 100కు డయల్ చేస్తే 100 వాళ్ళు పోలీస్ స్టేషన్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కు చేస్తున్నాము, ఇక ఇమీడియట్లీ కాల్ వస్తుంది అని వాళ్ళు నాకు ఫోన్ చేసుడు. ఈ క్యాండిడేట్ వచ్చిన కానిస్టేబుల్ ఆ 100 నంబర్ ఏదైతే ఉందో అది నాకేస్తాను, నువ్వు ఎన్నిసార్లు చేసుకున్నా కూడా నీ ఫోన్ నీకు రిటర్న్ కాల్ రాదు, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వు ఎన్నిసార్లు అలా చేసుకొని ఆ కానిస్టేబుల్ అన్నాడు. అనగానే ఒక రిపోర్టర్ వచ్చిండు, సాక్షి రిపోర్టర్. అరే ఇట్లా అంటున్నారు రా వీడియో రాజబాబు, అరే ఇట్లా అంటున్నారు రా వీడియో తీయనగానే ఇక వాళ్ళు సైకిల్ మోటార్ పట్టుకొని ఇక అటు సైడ్ వెళ్ళిపోయారు. అసలు ఈ ల్యాండ్ గోడ ఏంటిదన్నా? ఆ ల్యాండ్ కు సంబంధించిన గోడ 278 ల్యాండ్ అన్న, 278 సర్వే నెంబర్ ల్యాండ్. అందులో ఇల్లు కట్టుకుంటున్నాడు, కట్టుకొని పర్వాలేదు. కానీ పూర్వం నుండి దారి ఉంది, ఒక 50 సంవత్సరాల క్రితం ఉంది. ఆ దారిని మొత్తానికి కబ్జా చేసుకొని మూసేసి కాంపౌండ్ హాల్ పెడుతున్నాడు. దానికి సంబంధించింది ఎంఆర్ఓ గారికి నేను ప్రజావాణిలో ఎంఆర్ఓకు ఆర్డీఓకు పోయిన మండే ఇచ్చిన, ఈ మండే కాక పోయిన మండే ఎంఆర్ఓకి ప్రజావాణిలో ఆర్డీఓకి కలెక్టర్ కి అందరికి, జీపీ సెక్రటరీ కూడా ఇలాంటి ఎందుకు చేస్తున్నారు అని జీపీ సెక్రటరీ కూడా కంప్లైంట్ చేస్తే ఆమె కూడా పర్మిషన్ కి మేము ఇల్లు కట్టుకోమన్నాం కానీ కంపౌండ్ హాల్ పెట్టుకోమని లేదు, మేమే పర్మిషన్ ఇచ్చినాం,
మా వార్డు మెంబర్ల తీర్మానం తోటి మేము ఇచ్చినామంటే ఆ వార్డు మెంబర్లు ఏ తీర్మానం ఒకసారి పెట్టు అంటే అది మేము బయట పెట్టామండి అని అంటది. అంటే వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు అన్నట్టు పర్మిషన్. ఇప్పుడు 278 లో ఇల్లు కట్టడానికి ఎలాంటి పర్మిషన్ ఉండాలి, గవర్నమెంట్ ల్యాండ్ ఇల్లు కట్టడానికి ఎలాంటి పర్మిషన్ ఉండాలి, హౌస్ పర్మిషన్ ఉండాలి, ఇతర దానికి సంబంధించిన ఉండాలి కదా. సరే నువ్వు దారికైతే ఒక దారి అనేది తీయాలనేది ఉంటది కదా, సైడ్ డ్రైన్ ఉంటది, ఇల్లుకి ఓ చెట్లు పెట్టడానికి ప్లేస్ ఉంటది, ఇవన్నీ కూడా అవసరం కదా. ఎంత దారి ఉంటే నువ్వు ఇల్లు కట్టాలి, అవన్నీ లేకుండా ఇష్టారీతుల పర్మిషన్స్ ఇచ్చి డబ్బులు తీసుకొని ఆగమాగం చేస్తున్నారు అన్న. ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టే క్యాండిడేట్ ఎవరు అన్న? ఆ కాంపౌండ్ వాళ్ళు ల్యాండ్ ఇల్లు కట్టే క్యాండిడేట్ ఎవరు? గంగారం సాయి. వాళ్ళ నాన్న పేరు రాములు, ఆయన డెత్ అయిపోయిండు. వాళ్ళ అమ్మ జయ. వాళ్ళ అమ్మ జయ, వాళ్ళ అమ్మ జయ ఒక 5గురు కలిసి నా మీద డైరెక్ట్ నేను సైకిల్ మీటర్ మీద నిలబడంగానే డైరెక్ట్ దాడి చేసింది. అవునా? దేంతో చేసిరన్న? కర్రతో ఇట్లా కొట్టిరా? కర్రతోటే కొట్టిరన్న, కర్రతోటే కొట్టిరు. రైట్. ఇప్పుడు మిమ్మల్ని దాడి చేయంగా ఇక్కడ మీరు చెప్పారు కదా నా వీడియోలో, మీ మీద దాడి చేయంగా పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు, మిమ్మల్ని చంపేస్తారు, మేము దగ్గర మిమ్మల్ని చంపిస్తాము అని చెప్పి ఇక్కడ ఎస్ఐ పవన్ ఇంకో క్యాండిడేట్ పేరు చెప్పారు కదా. మీకు దాడి జరిగినప్పుడు ఎస్ఐ అనే ఉన్నాడా? దాడి జరిగినప్పుడు ఎవరు? దాడి జరిగినప్పుడు ఎస్ఐ, వీళ్ళిద్దరు ఎస్ఐలు అక్కడే ఉన్నారా? ఆ ఎస్ఐలు నన్ను ఒకసారి పిలిపించి నన్ను స్టేషన్ లో వార్నింగ్ ఇచ్చిండ్రు. ఎస్ఐ సిఐ కూడా ఉన్నాడు. అరే నీ దిక్కున్న చేరు చెప్పుకోరా, నీకు ఇంత తెలివి ఉంటే మాకు బాగా తెలివి ఉంటది అని అన్నాడు ఎస్సీఐ. మాకు బాగా తెలివి ఉంటది, మాది మామూలు తెలివి కాదురా, మీ అన్న డిపార్ట్మెంట్ ఉంటే ఏం చేస్తారా అని కూడా బెదిరిస్తాడు. ఇప్పుడు దాడి జరిగిన టైంలో అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? ఎస్ఐ గానీ కానిస్టేబుల్ గానీ? 2 కానిస్టేబుల్ ఉన్నారన్న. ఆ దాడి జరిగే మూమెంట్ లో కొట్టగానే వాళ్ళు పరిగెత్తిండ్రు. పరిగెత్తిన వీడియో కూడా మా కొడుకు తీసి ఉంటాడు, మా కొడుకు దగ్గర ఉన్నాయి వీడియోస్. రైట్. ఇప్పుడు దాడి చేస్తా ఉంటే కానిస్టేబుల్ ఆపుడు గానీ ఏం చేయలేదు, వాళ్ళు దాడి చేస్తా ఉంటే వీళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ నాకు రక్తం కాలంగానే చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు ఇక. అంటే ఇప్పుడు ఈ కానిస్టేబుల్ ఫోన్ చేసింది మీరా లేకపోతే ఆపోజిషన్ వాళ్ళన్నా? అపోజిషన్ వాళ్ళు చేసిండ్రు. అపోజిషన్ వాళ్ళు పోలీసు వాళ్ళని దగ్గర పెట్టుకొని మీ మీద దాడి చేసిరా? పోలీసు వాళ్ళని దగ్గర పెట్టుకొని మమ్మల్ని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఇప్పటికి అన్న ఒక్క నిమిషం ఇల్లు కట్టేటప్పటి నుండి ఇప్పటి వరకు ఇద్దరిద్దరు కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ఒక 10 సార్లు వచ్చిందన్న. ఎవరికి వస్తారన్నా? రారు. సివిల్ కేసులలో ఎవరికి వస్తారన్న? డిపార్ట్మెంట్ రారు. సివిల్ కేసులో ఇన్వాల్వ్ అవుతారా అన్న? రారు. ఎన్ని లక్షలు తీసుకుంటే వస్తారన్న? ఇప్పుడు వాళ్ళకు కోర్టు నుంచి ఏమైనా ఆర్డర్స్ వచ్చినాయా? ఎస్పీ దగ్గర నుంచి ఏమైనా ఆర్డర్స్ వచ్చినాయా? ఏం ఆర్డర్ లేదన్న, అంతా దొంగ పంచాయతీ ఇది. ఇదంతా దొంగల వ్యవహారం. రక్షక భటులే భక్షక భటులు అయిపోతున్నారు. రక్షించాల్సింది పోయి భక్షించడానికి వస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు మీరు? ఏమన్నంటే నువ్వు బీజేపీ అయితే ఏం చేస్తుంది అని అడుగుతున్నారు. ఓకే. ఇప్పుడు మీ మీద దాడి జరిగింది, కేసు పెడితే ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ భార్య మీద కూడా దాడి చేస్తే మేము కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు కూడా దాన్ని ఎంక్వైరీ చేయలే, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలే, రిసీవ్ కాపీ కూడా చేయలే. ఇప్పటికి వారం 10 రోజులు అవుతుంది. అదే వాళ్ళు పోయి చెప్తే ఇమీడియట్లీ పోలీసు వాళ్ళు వస్తారు. అంటే ఎంత హైలైట్ అన్నా, మినిస్టర్ పైరవీనా లేకపోతే ఎమ్మెల్యే పైరవీనా, సీఎం పైరవీనా? బీజేపీ అయితే రక్షణ లేదా? బీజేపీ పార్టీ అయితే రక్షణ లేదు, కాంగ్రెస్ పార్టీ అయితే రక్షణ ఉంటాయి, టిఆర్ఎస్ పార్టీ అయితే రక్షణ ఉంటుందా? సో ఇప్పుడు మీ మీద ఎంతమంది దాడి చేసిరా అన్న? దగ్గర దగ్గర ఒక 3-4 చేసిరా? ఒక 5 చేసిరా? కర్రలతో దాడి చేసిరా? అమలుతో డైరెక్ట్ దాడి చేసి కర్రలతో బాధిండు. బాధంగానే ఆయన అడ్డం పడిపోయిన వాళ్ళు అది చేసి అడ్డం పడిపోయిన వాళ్ళే మా ఒక పిల్లవాడు అక్కడ నుండే ప్రత్యక్షంగా ఉన్నారు. అది గుడిసెలాగా మనీష్ అండ్ సల్లో సాయి కిరణ్ కార్ పట్టుకొని వచ్చి అప్పుడే అక్కడ ఆగిండ్రు. వాళ్ళు దాడి చేయగానే 5 నిమిషాలు స్లో కోల్పోగానే ఇట్లయితే కలవది అని ఆ కార్లు వేసుకొని వచ్చి నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేసింది. రైట్ అన్న. ఇప్పుడు మీ మీద దాడి జరిగిన తర్వాత ఎస్ఐ మీ దగ్గరకు వచ్చిందా? సాక్షి రిపోర్టర్ రాజబాబు ఉన్నాడు, క్రైమ్ మిర్రర్ న్యూస్ తులసి నగేష్ ఉన్నాడు. రైట్. ఇప్పుడు మీ మీద దాడి జరిగిన తర్వాత ఎస్ఐ వచ్చి మీ దగ్గరకు వచ్చిండా? ఎలా దాడి జరిగింది ఏందని మీరు అడిగినా? ఇంతవరకు అడగలేదన్న, ఇంతవరకు అడగలేదు. రైట్. మీరు పిటిషన్ ఇచ్చిరా? మమ్మల్ని అయితే దాడి చేసిరు అని పిటిషన్ ఏమైనా ఇచ్చిరా? మా భార్య మా కొడుకు పోయి పిటిషన్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎట్లుందన్న? ఇప్పుడు ఎట్లుంది? తలకు బలమైన గాలం తగినట్టున్నది, తింపుతుంది, అంత బ్లడ్ పోయింది కదా, తింపుతుంది. సిటీ స్కాన్ తీయాలి, హన్మకొండ పోమని అన్నారు డాక్టర్లు. వెళ్దామని రెడీ అవుతుంది. రైట్. దీనికి ప్రధానంగా కారణం ఎవరన్నా? ఎస్ఐ అధికార పార్టీ నాయకులందరూ కలిసి
దీని మీద దాడి చేసిన చెప్తున్నారా? పరిచయం చేస్తున్నారు నన్ను అందరు కలిసి. నేను మినిస్టర్ గారికి కూడా ఒక 5-6 సార్లకి ఇట్లా చేస్తున్నారు, నన్ను పరిచయం చేస్తున్నారు అన్నప్పుడు అంటే నేను పోలీసు వాళ్ళు అంతా చూసుకుంటారు పో మహేష్ అని మినిస్టర్ గారు కూడా అన్నారు. చూసుకుంటారు అన్న తర్వాత వారం రోజులకే ఓ కేసు పెట్టింది నా మీద. అవునా? మొన్న రీసెంట్ గా అది కాగితాలు అయ్యి అని అన్నారు చూడు, ఆ కేసు మినిస్టర్ గారిని కలిసిన తర్వాత 3 రోజులకే అయింది. 353 రైట్. మా ఇంటి మీద దాడి చేసిండ్రు చర్చి వారెంట్ లేకుండా. దాడి ఎక్కడ ఇప్పుడు 353 కేసు ఓపెన్ చేసిండ్రు. రైట్ అన్న. ఇప్పుడు ఎక్కడ జరిగింది అన్న దాడి? ఇది సూరారంలో జరిగిందా? మీ ఇంటి దగ్గర మెయిన్ రోడ్ మీదే. సూరారం మెయిన్ రోడ్ మీద జరిగిందా? మెయిన్ రోడ్ మీదే. రైట్ అన్న. ఓకే అన్న. దీని రైట్. ఇది అసలు కథ. గ్రామ పంచాయతీ కాడ మెయిన్ రోడ్ ఉంటే ఆ మెయిన్ రోడ్ దగ్గర సంబంధించిన దాడులు 5 కలిసి దాడి చేసిరట. ఈయన పేరు సూరం మహేష్, బీజేపీ కార్యకర్త. సో ఇందులో డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లస్ ఇతర అధికార నాయకులు కలిసి ఈయన మీద దాడి చేసిరు. దాడి చేసి కానిస్టేబుల్ అక్కడ ఉన్నా కూడా కానిస్టేబుల్ కనీసం అక్కడ వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోయారట. వాళ్ళని కనీసం కూడా ఆపలేదంటున్నాడు. దాడి జరుగుతుంటే లైవ్లో పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఆపడానికి ట్రై చేయలేదు అని చెప్తున్నాడు. అదేవిధంగా 100 నెంబర్కి ఫోన్ చేసినా కూడా డైల్ 100 నెంబర్ సంబంధించిన ఫోన్ నా దగ్గరే ఉంది. ఆ ఫోను నువ్వు ఎన్నిసార్లు కొట్టినా కూడా నాకే వస్తుంది, నువ్వు చేసేసి నెరవడాలి తప్ప నీకు ప్రయోజనం కలగదు అని చెప్పానట.